నమస్తే ఎవరివన్. శక్తి వనరులు టాపిక్లో మొన్న ఓవరాల్గా చెప్పాము. కొంచెం బిట్ ఫ్రేమ్ చేసే మామూలుగా టైం తీసుకుంది. ఈ శక్తి వనరులు ఈ టాపిక్లో ఇంపార్టెంట్ మళ్ళీ సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీలో స్టాక్ బిట్స్ ఏమైనా ఉన్నాయా, మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని ప్రీవియస్ పేపర్లు మేము గ్యాదర్ చేసి టైం తీసుకొని చేశారు. ఓకే, సోది లేకుండా టాపిక్కి వెళ్దాం. అట్లీస్ట్ 1 బిట్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. నేను కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది అంటే ఇది కళ్యాణ్పూర్ అండి. కళ్యాణ్పూర్ ఉత్తరప్రదేశ్. అంటే కళ్యాణ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. తర్వాత ఇది మొన్న ఎఫ్ఎస్ఓలో అడిగిన బిట్టు. భారతదేశంలో లేదా ప్రపంచంలో సోలార్ పార్క్ గట్టిగా మాట్లాడితే అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అతిపెద్ద సోలార్ పార్క్ ఏంటి అంటే బాండ్లా సోలార్ పార్కు. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉంది. ప్రపంచంలో ఇది అతిపెద్దది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్టు. రీసెంట్గా ఎఫ్బిఓలోనే ఎఫ్ఎస్ఓలో నాకు అంత సరిగ్గా గుర్తులేదు, రాశాను. ఎఫ్ఎస్ఓలో వచ్చింది అనుకుంటా. ఎఫ్ఎస్ఓలో పేపర్ చూశాను, తర్వాత కనిపించింది ఇది. తర్వాత చోగ్లామ్ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే భారతదేశంలో తొలిసారిగా సౌర విద్యుతీకరించబడిన ప్రాంతము. మొత్తానికి సౌర విద్యుత్తో మొత్తం కరెంట్ పాస్ చేసిన ప్రాంతం విద్యుతీకరించిన ప్రాంతము ఏంటంటే చోగ్లా. ఇది ఎక్కడ ఉంది అంటే లడ్డాఖ్లో ఉంది. ఇక్కడ చూసుకోండి, లడ్డాఖ్లో ఉంది. విద్యుతీకరించబడిన ప్రాంతం, ఇది క్లారిటీ. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ ఉంది అంటే కర్నూలులో ఉంది. భారతదేశంలో మొదటి పూర్తయిన సౌర విమానాశ్రయం ఏంటి? భారతదేశంలో సౌర విద్యుత్తో కంప్లీట్ ఫుల్లీ సోలార్తో వర్క్ అవుతున్న ఎయిర్పోర్ట్ ఏంటి అంటే కొచ్చి అండి. ఇస్ లొకేటెడ్ ఇన్ కేరళ. కుసుమ్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి? కుసుమ్ పథకం ఎన్నిసార్లు అడిగిన బిట్టు ఇది. కుసుమ్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు సౌర పంపులు అందించడం. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ సోలార్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కమెంట్ చేయండి లేదా సెర్చ్ చేయండి. నాకు ఆన్సర్ తెలుసు, నేను లాస్ట్లో చెప్తాను. బట్ మీరేంటి అంటే ఇది ఇంపార్టెంట్ బిట్ అబ్బా. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2015. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 121 దేశాలు. అంటే ఇప్పుడు ఇది మ్యాప్ తీసుకుంటే ఇది భూమధ్య రేఖ, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ఈ మకర రేఖల మధ్యలో, ఈ 2 రేఖల మధ్యలో ఉన్న ప్రాంతాలన్నీ సోలార్ అలయన్స్లో రావాలని చెప్పి ఒక ఒప్పందం. ఇది 2015. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం
ఎక్కడ ఉంది దాన్ని మీరు కమెంట్లో పెట్టండి. ఎందుకు కొంతమంది పెడుతున్నారబ్బా ఐఎమ్ హ్యాపీ, ఎందుకు అంటే నాకేటి బెనిఫిట్ ఇట్లేదు, కానీ నీకు ఇది టైప్ చేయడం వల్ల సో నీకే గుర్తుండిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ ఉన్నది నేను కమెంట్ చేయని అడుగుతున్నా. ఓకే రైట్. తర్వాత సౌరశక్తి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సౌరశక్తి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. నేను ఆల్రెడీ మా గత వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు దాని గురించి క్లియర్గా చెప్తున్నా. యాక్చువల్గా 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు గతంలో మొన్నటి వరకు గతంలో అయితే రీసెంట్ వచ్చిన సర్వే ప్రకారం ఇక్కడ 2024 నాటికి 4వ ప్లేస్లో ఉంది. అయితే 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 ప్రజెంట్ ఎన్నో స్థానాలు అంటే 3వ స్థానంలో ఉంది. అది మీకు తెలియజేయడం కోసం సపరేట్ ఫ్రేమ్ చేశాను బిట్, పాతది అలాగే టైప్ చేయమని చెప్పాను. 3వ స్థానం చూసుకోండి. 3వ స్థానం బాండ్లా సోలార్ పార్క్ ఎక్కడుంది అంటే చెప్పాము కదా మిగతాగా. రాజస్థాన్లో ఉంది. అయితే ఎన్ని మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది? అయితే ఎన్ని మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఉంది ఆన్సర్. రైట్, 2240 మెగావాట్లు గుర్తుపెట్టుకోండి ఫిగర్. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అల్ట్రా మెగా సోలార్ పార్క్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 2000. సో మనీ కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న బిట్స్ కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో సోలార్ ఎక్కువ అంటే ఎక్కడ అని చెప్పాము, ఇటు బిట్లో కర్నూలు. ఓకే, అయితే ఎక్కడి నుంచి మెయిన్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ అంటే 2000 మెగావాట్లు అల్ట్రా మెగా సోలార్ పార్క్. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ సంవత్సరం స్థాపన జరిగింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ సంవత్సరం స్థాపన జరిగింది అంటే 2010 నేను గతంలో చెప్పాను. అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తా, ఎన్నవ కాప్లో డెసిషన్లు తీసుకుంటారు, అప్పుడు దీనికి రిలేటెడ్ ఎన్నో కాప్ సదస్సు జరిగింది ఇది కమెంట్ చేయండి. ఎన్నో కాప్ సదస్సు జరిగింది. కుసుమ్ మంత్రిత్వ శాఖ కుసుమ్ అన్న పథకం ఉంది కదా, కుసుమ్ ఉంది కదా, ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో? కుసుమ్ అంటే ఏంటి అంటే రైతులకు సోలార్ పంపులు అందించడం. ఇది కుసుమ్ యొక్క మెయిన్. అయితే ఇది దేని యొక్క ఆధ్వర్యంలో ఉంది అంటే నూతన మనుగడ పునరుత్పత్తి, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ దీని ఆధ్వర్యంలో నడుస్తుంది. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏంటి? సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటివి అంటే సోలార్ సెల్స్. మీరు గమనించారు, ఈ సోలార్ ప్లేట్ అనుకోండి,
ఇలా ఉంటుంది. ఇందులో సిలికాన్తో ఉంటాయి ప్లేట్స్. ఈ సోలార్ సెల్స్ చేస్తాయి, ఇంకా అవసరం లేదులే ఎందుకు సోదంతా. సౌర ప్యానెల్లో ప్రధాన భాగం ఇది. సౌర ప్యానెల్లో ప్రధాన భాగం ఏంటి అంటే సిలికాన్. చెప్పగా ఇందాక గత వీడియోలో. ఇంకోటి ఏంటంటే నాకు వస్తున్న బెనిఫిట్ ఏంటంటే నేను దాని ముందే చదివిన తర్వాత ఈ బిట్స్ నేను కూడా యాక్చువల్గా ఆన్సర్ నాకు తెలియదు. వీటిని నేను ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ గారిని కీ అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి. ఆ తర్వాత నాకెన్ని మార్కులు వచ్చి చెక్ చేసుకుంటాను, నేను ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జరుగుతుంది. ఈ పేపర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్కరు తయారు చేస్తుంటారు అనమాట. కొన్ని నేను చేస్తాను, కొన్ని మా ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళిపోతుంది. ఓకే, దీనికి సపోర్ట్ కావాలబ్బా ఛానల్కి మెయిన్. ఇప్పుడు చదువుతున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు, మన చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి దీనికి కొంచెం సపోర్ట్ ఇచ్చినాం అనుకో, ఇంకా ముందుకు మంచి ఇవ్వడానికి వస్తుంది. మన నూతన తరానికి మంచిగా బెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాగా మీకు మీరు ఇదే చూడండి. ఇదే బిట్స్ ఏదో ఒక వాడు పర్చేస్ కోడ్స్ పెడతాడబ్బా 99 రూపీస్కో, చీప్ అనుకో 119 ఇలా పెట్టేసి అందులో ఇస్తాడు. ఫ్రీగా అడిగాడు. మనకు వెళ్ళింది ఏంటి? నేను చూశాను కాబట్టి నేను ఫ్రీగా ఇద్దామని ఇక్కడ పెట్టాం. కష్టపడి చేస్తున్నారబ్బా. ప్రతి బిట్ ప్రీవియస్ బిట్టే తీసుకొచ్చి పెడుతున్నారు. IAS ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇదే. రైట్, దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడుందబ్బా? చెప్పురా ఆన్సర్. నేను చెప్తా ఉండు మరెందుకు, మీకు కొంతమందికి సెర్చ్ చేయడానికి కూడా బరువు ఉంటుంది. గురుగావ్. ఓకే, ఇది ఆన్సర్. సౌరశక్తిని పునరుత్పత్తి శక్తి అని ఎందుకు అంటారు? సౌరశక్తిని పునరుత్పత్తి శక్తి అని ఎందుకు అంటారు అంటే చిన్న లాజిక్ ఇడు ఎందుకో పెట్టాడు వాడు. అది పునరుత్పత్తి అవుతుంది కాబట్టి అంతేగా. భారతదేశంలో సౌరశక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇంపార్టెంట్. భారతదేశంలో సౌరశక్తి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. మేబీ ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్. ఎక్స్పెక్టెడ్ ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత 2004 అక్షయ్ దివాస్. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి మనం చూసుకోవాలి. ఇది కామెంట్ పెట్టు. కొచ్చి విమానాశ్రయం ఎప్పుడు పూర్తి సౌరశక్తిగా మారింది? కొచ్చి విమానాశ్రయం ఎప్పుడు పూర్తిగా మారింది అంటే 2015. ఫస్ట్ అదే ఎప్పుడంటే 2015. తర్వాత సౌరకాంతిని విద్యుత్తుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? వన్స్ క్వశ్చన్ చూడు. సౌరకాంతిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియ ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం అంటాం. కుసుమ్ పథకం కింద రైతులు ఎటువంటి పంపులను వాడతారు అంటే సౌర పంపులు. ఇది ఓన్లీ సౌరశక్తికి సంబంధించింది కాబట్టి ఓన్లీ ఇందులో సోలార్ రిలేటెడే ఉంటాయి. సోలార్ సిటీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సోలార్ సిటీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణాల్లో సౌర వినియోగాన్ని పెంచడం. అయితే ఇక్కడ కూడా కమెంట్ చేయి, నేను మళ్ళీ చెప్తా. సోలార్ సిటీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సోలార్ సిటీ పథకాన్ని ఎప్పుడు క్లాస్లో చెప్దాము, ఇదంతా పిన్ టు పిన్ అనుకున్నా కానీ మన వాళ్ళు వినరు. అరే ఆడ చెప్తే నేను తినాలి
డబ్బులు పెట్టుకుంటే చెప్తే బాగా చెప్తారని మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెప్పండి. లేకుంటే ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ లెక్క రాసుకున్నాం అబ్బా మేము గ్రూప్ 2 మెయిన్స్ అప్పుడు ప్రతిదీ చక్కగా రాసాము. అక్కడి నుంచి తయారు చేస్తున్నారు మొబైల్ బిట్స్ ఇవన్నీ. అయితే సోలార్ సిటీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ ఇయర్లో ప్రారంభమైంది కమెంట్ చేయి. నువ్వు సెర్చ్ చేస్తున్న ప్రతిదీ గూగుల్లో నీకు తెలియకపోతే నీకు గుర్తుండిపోతుంది. బాన్లా సౌర పార్క్ ఏ జిల్లాలో ఉంది? బాన్లా సౌర పార్క్ ఏ జిల్లాలో ఉంది? బీకనేర్ లొకేటెడ్ ఇన్ చెప్పాగా. రాజస్థాన్ ఎన్నిసార్లు చెప్తున్నా బా. భారతదేశపు సౌర మిషన్ పేరేమిటి? భారతదేశపు సౌర మిషన్ పేరేంటి? భారతదేశపు సౌర మిషన్ పేరేంటి? ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ లేకుండా. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సౌర మిషన్. ఇది నిన్న చదివాను. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సౌర మిషన్ నా బుక్లో ఫస్ట్ పేజ్లో ఉంది. ఇది సోలార్ సెల్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది? సోలార్ సెల్ అన్నది ఏ సూత్రం మీద పనిచేస్తుంది అంటే, సోలార్ అంటేనే ఫోటో వోల్టాయిక్. తర్వాత కుసుమ్ పథకం మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కుసుమ్ పథకం మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కుసుమ్ అంటే 2019. సౌరశక్తి ద్వారా ఎంత రకమైన ఎనర్జీ పొందవచ్చు? సౌరశక్తి ద్వారా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం సోలార్లో ఎంత వాడుతున్నామంటే మనం పొందుతున్న ఎనర్జీలో ఎంత వినియోగించున్నామంటే 0. బిట్టు చేయమని చెప్పాను, వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా. 0.01% మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. క్వశ్చన్ ఏంటిది? ఓకే, సౌరశక్తి ఎంత రకమైన ఎనర్జీగా పొందవచ్చు? ఇట్లా ఉంది ఆన్సర్. విద్యుత్ శక్తి ఉష్ణశక్తి రివర్స్. ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా అవుతుంది. అసలు క్వశ్చన్ తప్పలే, క్లారిటీ లేదు ఎందుకు. ఓకే. భారతదేశంలో సౌరశక్తిని అభివృద్ధి నిధులు ఎవరు ఇస్తారు అంటే, సోలార్ ఎనర్జీని అభివృద్ధికి సంబంధించి ఎవరు అంటే IREDA. సౌరశక్తి అభివృద్ధికి నిధులు ఎవరు అంటే IREDA. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ఉంది? భారత్లోనే ఉంది. ఏంటి? బాన్లా ఎక్కడుంది? రాజస్థాన్. ఎంత సామర్థ్యం? చెప్పాను కదా, అందులో చెప్పాను. సౌరశక్తి ఉత్పత్తిలో భారతదేశం ముందులో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆన్సర్ కమెంట్. ఇది కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఫైనల్ క్వశ్చన్, భారతదేశంలో సౌరశక్తి అభివృద్ధికి ప్రధాన విధానం ఏంటి? భారతదేశంలో ఆన్సర్ ఏంటి అంటే నేషనల్ సోలార్ మిషన్. ఏంటి? నేషనల్ సోలార్ మిషన్. ఓకే, థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.